శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, వారాహి అమ్మవారు. ఈ యొక్క వారాహి అమ్మవారు నవరాత్రోత్సవాలు ఎప్పుడు జరుగుతున్నాయండి? వారాహి అమ్మవారి నవరాత్రోత్సవాలు జూలై 6వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు వారాహి అమ్మవారి నవరాత్రోత్సవాలు జరగబోతున్నాయి. ఈ నవరాత్రోత్సవాలను గుప్త నవరాత్రులు అంటారు. గుప్త నవరాత్రులు. మనకు గుప్త నిధులు ఐడియా ఉంది కదా, గుప్త నిధులు అంటారు. గుప్త నిధులు అంటే ఏంటండి? అంటే ఎన్నో రోజుల నుండి భూమిలో ఆ నిధులు అలాగే ఉండడం. దాన్ని ఎప్పుడైతే మనం పెకిలించి తీస్తామో అప్పుడు మనకు అది సార్థకతం అవుతాయి. అంటే గుప్తంగా, గుప్త నిధులు లోపల గుప్తంగా ఉంటాయి. అయితే ఈ గుప్త నవరాత్రులు ఏంటంటే, మనం ఎన్నో సంవత్సరాల నుండి ఒక కోరికలు కోరుకుంటూ ఉంటాం. నాకు ఇల్లు కట్టుకుంటే బాగుండు, ఒక స్థలం తీసుకుంటే బాగుండు, ఒక కారు కొనుక్కుంటే బాగుండు, ఒక అందమైనటువంటి మంచి అమ్మాయిని వివాహం చేసుకుంటే బాగుండు, మంచి జ్ఞానవంతురాలని చేసుకుంటే బాగుండు, ఒక జాబ్ ఉన్నటువంటి అమ్మాయిని చేసుకుంటే బాగుండు అని ఆ యొక్క అమ్మాయిలు మంచి భర్తను కావాలని కోరుకోవడం, లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరుకోవడం, ఇవన్నీ గుప్తంగా అంటే మీ మనసులో ఉంటాయి. ఇవి బయటికి చెప్పలేరు. కొందరు బయటికి చెప్పేస్తారు. నా జీవితంలో ఒక ఇల్లు అయినా కట్టుకోవాలి, నా జీవితంలో ఒక మంచి వ్యాపారమైనా చేయాలి అని బయటికి చెప్తుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే, గోప్యంగా ఉంచుకునేటువంటి కొన్ని కోరికలు ఉంటాయి. అవి ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదనుకోండి. ఈ నవరాత్రులు, ఈ గుప్త నవరాత్రుల్లోపు మీ మనసులో అమ్మవారిని అనుగ్రహం కోరండి. వారాహి అమ్మవారిని అనుగ్రహం కోరండి. నాకు చక్కటి ఇల్లు కావాలి, మంచి చక్కటి భర్త కావాలి, మంచి చక్కటి భార్య కావాలి, నేను విదేశాలకు వెళ్ళాలి, డబ్బు బాగా సంపాదించాలి, 10 మందికి ఉపాధి కల్పించాలి, ఉన్నతంగా జీవించాలి, ఎవరిని చేయించాల్సి ఒక్క పైసా కూడా అడగకూడదు అని అమ్మవారిని గోప్యంగా అడగండి, గుప్తంగా అడగండి. గుప్త నవరాత్రులలో గోప్యంగా అడగండి, ఎవరికి తెలియకుండా. నీ మనసులో ఉన్నటువంటి కోరిక ఎవరికి చెప్పకండి. నీ మనసులో ఉన్నటువంటి కోరికను ఎవ్వరికీ చెప్పకూడదు. మన భారతదేశంలో ఈ యొక్క వారాహి అమ్మవారి టెంపుల్ చాలా తక్కువగా ఉన్నాయి, 1-2 కంటే ఎక్కువగా లేవు. కానీ ఈ వారాహి అమ్మవారి టెంపుల్ ఎలా ఉండాలంటే, దీనికి ఒక నియమ నిబద్ధతలు ఎక్కువగా ఉంటాయి. వారాహి అమ్మవారు, వారాహి నిర్మించినటువంటి ప్రదేశంలో అమ్మవారి యొక్క నిలిచినటువంటి ఆ స్వయంభుగా మనం అమ్మవారిని ప్రతిష్ఠించి, ఎందుకంటే ఆ స్థల పురాణం గొప్పగా ఉండాలి. చుట్టుపక్కల ఇండ్ల సమూహం అనేది ఉండకూడదు. వారాహి అమ్మవారికి ప్రత్యేకంగా చుట్టుపక్కల సమూహం అనేది ఉండకూడదు. అలాగా మినిమం ఈ యొక్క ప్రాంగణం చుట్టుపక్కల కనీసం ఒక 100 మీటర్స్ ఈ ఖాళీ ప్రదేశంలో ఉండాలి వారాహి అమ్మవారి టెంపుల్ నిర్మిస్తే. అలాంటి టెంపుల్కి అద్భుతమైనటువంటి శక్తులు కలిగి ఉంటాయి. అవునండి, అద్భుతమైనటువంటి శక్తియుక్తులు కలిగి ఉంటాయి. మరి అంత అద్భుతమైనటువంటి అమ్మవారి అనుగ్రహం మనం ఈజీగా పొందగలుగుతాం. ఒకవేళ పరిస్థితులు మనకు, అందుకే ఈ దేవాలయాలలో చాలా ఎక్కువగా వారాహి అమ్మవారిని పూజించాలి, మన దేవాలయాన్ని కట్టించాలంటే అది మామూలు విషయం కాదండి. అది ఎవరికి సాధ్యం కాదు దాదాపుగా. కాబట్టి ఈ యొక్క విషయం ఏంటంటే, ఈ నవరాత్రుల్లో మీకు దగ్గరలో వారాహి అమ్మవారి టెంపుల్స్ దాదాపుగా మన భారతదేశంలో 1 చోట 2 చోట్ల ఉండొచ్చు, కానీ మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదండి. కాకపోతే చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకొని పూజిస్తారేమో తప్ప, ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఎక్కడికి వెళ్ళనవసరం లేదండి. ఏ టెంపుల్కి మనం వెళ్ళనవసరం లేదు. మీరు వీలైతే ఒక్కసారి అమ్మవారి చిత్రపటాన్ని తీసుకోండి, గూగుల్లో మనం సేవ్ చేసుకొని ఒకసారి ప్రింట్ ఇచ్చామంటే అమ్మవారి చిత్రపటం వస్తుంది. ఆ చిత్రపటాన్ని మనం ఎంత సైజులో ఉంచుకోవాలి, మరీ పెద్దగా ఉంచుకోకూడదు. ఎంత అంటే చిన్నగా
ఒక చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుంటే చాలండి, చిన్నది. చక్కగా అమ్మవారిని ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో ఒక ఫ్రేమ్ లాగా కట్టించి మధ్యలో పెట్టండి. ఫ్రేమ్ పెద్దగా ఉన్నా పర్వాలేదు. ఆ సైజులో ఉన్నటువంటి అమ్మవారిని అప్పుడు ఇంట్లో పూజించండి. చాలా 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 మేలు జరుగుతుందండి. మీకు ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుందండి. అయితే ఇక్కడ ఈ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు, అంటే ఈ యొక్క ఆషాఢ శుద్ధ పాడ్యమి, స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం, స్థిరవాసర, శనివారం రోజు నుండి ఈ యొక్క అమ్మవారి ఈ యొక్క నవరాత్రులు మొదలు కాబోతున్నాయి. అక్కడ నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు కరెక్ట్గా 9 రోజులు కంప్లీట్ అయిపోతున్నాయి. ఈ రోజులో ఈ 9 రోజులలో కూడా అమ్మవారిని చక్కగా మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదండి. ఇంట్లో ఉండి చక్కగా దండం పెట్టుకొని మనసులో గోప్యంగా మీ కోరికలు కోరుకోండి. గోప్యంగా అంటే ఎవరికి చెప్పుకోకుండా నేను ఈ కోరికను కోరుకున్నాను. ఒకవేళ ఆ కోరిక నెరవేరింది అనుకోండి, అమ్మవారికి మీరు ఏం సమర్పిస్తారో సమర్పించుకోండి. అంటే అమ్మవారికి ఇష్టమైనది ఏంటంటే సారె, ఎరుపు పూలతో వేసినటువంటి అమ్మవారిని పూజించేటువంటి పూలతో, ఎరుపు పూలతో పూజిస్తే అమ్మవారు ఎక్కువగా ఆనందపడతారంట. అమ్మవారికి ఎరుపు చీరను కనుక మనం సారెలాగా పెట్టినట్టయితే, దీంట్లో చీర ఎరుపు చీరను మనం ఇచ్చినట్టయితే అమ్మవారికి ఎంతో సంతోషం చెందుతుందట అమ్మవారు. కాబట్టి మీ మనసులో ఏదైతే కోరిక కోరుకుంటుందో అమ్మవారికి సారే ఇచ్చినట్టయితే చాలా చాలా మంచి అనుగ్రహం అనేది కూడా కలుగుతుందండి. అయితే ఈ అమ్మవారు నవరాత్రుల్లో నేను చెప్తున్నటువంటి 5 రాశులపై ఎక్కువగా అనుగ్రహం అనేది కూడా కురిపించబోతున్నారు. మకర రాశి, ధనుస్సు రాశి, మేషరాశి, కన్యా రాశి, తులారాశి, ఈ 5 రాశులండి. ఈ 5 రాశులలో జన్మించినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులండి. అమ్మవారి అనుగ్రహం కనుక పొందినట్టయితే ఇంకా మీకు తిరుగుండదండి. మనకు ఆంధ్రప్రదేశ్, మనకు ఎవరండి డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వారాహి అని ఒక వాహనాన్నే తయారు చేయించుకున్నాడు. ఆ వాహనాన్ని తయారు చేయించుకోండి వారాహి అని దానికి నామకరణం కూడా చేశారు. ఆ వాహనం చేసినప్పటి నుండే దానిపై ఈ యొక్క ప్రజల్లోకి వెళ్ళినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అక్కడ నుండి ఇంకా అతని విజయం అనేది కూడా ముందుకు నడుస్తూనే ఉంది. 21 స్థానాలలో 21 సీట్లలో తను ఆ 21ని సాధించుకున్నాడు. మనకి ఇదేంది, ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అధినేత. అయితే దీంట్లో ఒక గమ్మత్ అనే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా మనసులో గోప్యంగా మనసులో ఒక కోరికను పెట్టుకున్నాడు. గోప్యంగా నేను 21కి 21 నేను ఇచ్చిన స్థానాల్లో మొత్తం టోటల్ క్లీన్, మొత్తం ఈ 21 స్థానాలు వస్తే నేను అమ్మవారికి దీక్షను నేను తీసుకుంటానని పవన్ కళ్యాణ్ గారు మనసులో కోరిక కోరుకున్నారు. అలాగే వారాహి అమ్మవారి దీక్షను కూడా తీసుకోవడం జరిగింది. అంటే అంత అదృష్టవంతులండి నిజంగా. అమ్మవారు ధనికుడా, పేదవాళ్ళ, కోటీశ్వరుల అని ఎవరిని అలా చిన్న చూపు చూడరండి. ఎవరికైనా అమ్మవారిని ఎవరైతే ఎక్కువగా ప్రార్థిస్తారో, మొక్కుతారో వాళ్ళకి మంచి జరుగుతుందండి. అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే ఈ 9 రోజులు వరుసగా కూడా నేను ఈ వారాహి అమ్మవారి నవగ్రహ హోమం జరిపించి, ఈ నవరాత్రులలో నేను ఈ వారాహి అమ్మవారి యొక్క ప్రత్యేకమైనటువంటి హోమం అనేది కూడా నేను జరిపిస్తున్నాను. 15వ తారీఖున మీ గోత్రనామాలు కూడా మాకు పంపించండి. అమ్మవారి సాక్షిగా నేను ఆ హోమం జరిపించి, అమ్మవారి కళ్ళెదుటనే ఈ హోమం, అమ్మవారి అనుగ్రహం మీపై వచ్చే విధంగా, అమ్మవారి అనుగ్రహం మీకు కలిగే విధంగా నేను ఆ హోమాన్ని జరిపించి దానికి సంబంధించినటువంటి వీడియో అనేది కూడా మీకు అందజేస్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.